హాయ్, దిస్ ఈజ్ పిపి రావు ఫ్రమ్ ఎంజాయ్ లెర్నింగ్. ఈరోజు ఈ వీడియోలో విధాన పరిషత్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి సభలో ఎన్నిక అయ్యేటటువంటి సభ్యులు సంఖ్య, వారి వివరాల గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఒక అవగాహనకు వద్దాం. ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది శాశ్వత సభ. ఇది ప్రతి 2 ఏళ్లకి 1/3 పాత సభ్యుల సభ్యత్వం పూర్తవుతుంది. ఆ మేరకు కొత్త వారిని ఎన్నుకుంటూ ఉంటారు. ఇది 6 సంవత్సరాల సభ్యత్వం ఉంటుంది. లాటరీ ద్వారా కూడా దీని కాలపరిమితి అభ్యర్థులకి ఉంటుంది. ఈ ఓట్ల లెక్కింపు విధానం మామూలు ఎమ్మెల్యేకి ఓట్ల లెక్కింపు విధానానికి దీనికి తేడా ఉంది. ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు విధానంలో ఓట్లు లెక్కిస్తారు. ఇందులో మన ఎమ్మెల్సీ సభ్యుల సంఖ్య 58. ఇందులో 20 మంది సభ్యులు శాసనసభ్యుల ద్వారా, మరొక 20 మంది సభ్యులు అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సముదాయం ద్వారా, అలాగే 10 మంది సభ్యులు పట్టభద్రులు ఉపాధ్యాయుల నుండి ఎన్నుకోబడతారు. ఒక 8 మంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి ద్వారా నామినేట్ చేయబడతారు. ఈ విధానంలో 58 మంది సభ్యుల్ని ఎన్నుకోబడతారు. ఈ ఎమ్మెల్సీ ఓట్లు లెక్కింపు విధానం గురించి ఒక అవగాహన కోసం ఇది చేస్తున్నాను. ఒకసారి దీన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఒకసారి దీన్ని గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పట్టభద్రుని, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం ఓట్ల సంఖ్య 5,000 ఉన్నాయనుకుంటే, 5,000 పోల్ అయ్యాయి అనుకుంటే ఓట్స్ పోల్డ్. అందులో ఇన్వాలిడ్ 1000 ఉన్నట్టయితే అవి తీసేయగా వ్యాలిడ్ ఓట్స్ 4,000. ఈ 4,000 ఓట్లని అభ్యర్థి గెలవడానికి కావాల్సిన ఓట్ల సంఖ్యను మనం కనుక్కోవచ్చు. దాన్ని కోటా అని అంటారు. ఆ కోటాకి ఫార్ములా ఇది: ఎన్ని ఓట్లు వ్యాలిడ్ అయ్యాయి బై మొత్తం ఎన్ని సీట్లు ప్లస్ 1. ఈ రిజల్ట్కి 1 యాడ్ చేయాలి. ఇక్కడ మొత్తం సీట్ల సంఖ్య ఒక స్థానానికి జరుగుతుంది కాబట్టి మొత్తం సీట్లు అనేది 1గా తీసుకుంటాం. ఈ కోటాను కౌంట్ చేస్తే 4,000/1 + 1 అంటే 4,000ని 2 పెట్టి భాగించి అది 2,000, 2,000కి 1 కలుపుతాం, 2,001. ఈ ఓట్లను ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో లెక్కించేటప్పుడు ఏ వ్యక్తికైతే ముందుగా 2,001 ఓట్లు వస్తాయో లేదా ఆ పైన వస్తాయో అతను ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరుగుతుంది. ఇందులో ఎలిమినేషన్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేస్తారనేది మనం గమనిద్దాం. ఉదాహరణకు ABCD అనే 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారనుకుంటే, ప్రథమ ప్రాధాన్యత ఓటు వారికి Aకి 1000 పడ్డాయి. కౌంట్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఫస్ట్ రౌండ్ ఓట్స్ కౌంట్, ఫస్ట్ ప్రియారిటీ ఓట్స్ కౌంట్ చేశారు. 1000, 1,400, అలాగే Cకి 600, Dకి 1000. ఇందులో ఏ ఒక్కరికి మన కోటా 2,001 రాలేదు కాబట్టి ఇందులో చాలా తక్కువ ఓట్లు వచ్చినటువంటి సిని
ఎలిమినేట్ చేస్తాం. సికి వచ్చిన ఓట్లని మనం మిగిలిన ఏ, బి మరియు డీలకి పంచుతాం. ఏ విధంగా పంచుతాం అనేది నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు సి ఎలిమినేట్ అయింది. ఈ ఎలిమినేట్ అయిన సి ఓట్లని ఏ విధంగా కలుపుతారు? ఈ 600 ఓట్లు సికి వచ్చాయి. ఇవి ఇందులో సెకండ్ ప్రియారిటీ ఇవ్వనటువంటి ఓట్లు, ఎవరికి ఇవ్వలేదు సెకండ్ ప్రియారిటీ. ఆ సెకండ్ ప్రియారిటీ ఇవ్వనటువంటి ఓట్లు, సిలో సెకండ్ ప్రియారిటీ ఇవ్వనటువంటి వారికి ఓట్ల సంఖ్య 100 అనుకుంటే, ఈ 600 నుంచి 100 తీసేస్తే 500. ఈ 500 ఓట్లని ఏ, బి, డి ఎవరికైతే వచ్చాయో కౌంట్ చేస్తాం. ఈ విధంగా వీటిని ఈ సబ్ పార్సిల్ ఓట్స్ అంటారు వీటిని. అంటే ఏకి డైరెక్ట్గా పడకుండా సి ద్వారా ఎలిమినేట్ అయినటువంటి అభ్యర్థి ద్వారా వచ్చిన ఓట్లు ఇవి. అందులో ఏకి 160 ఓట్లు పడ్డాయి. ఏకి పడ్డ ఓట్లు 160, ఇది సెకండ్ రౌండ్లో. అలాగే బికి 160, ఆ విధంగా డికి 180 ఓట్లు పడ్డాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ మెయిన్ పార్సిల్ ఓట్లు 1000 ఏకి ఉన్నాయి, బికి 1400 ఉన్నాయి, డికి 1000 ఉన్నాయి. ఈ వచ్చిన ఓట్లను కూడా కలుపుదాం. కలిపినప్పుడు 1160 ఏకి వచ్చాయి, అలాగే బికి 1560 వచ్చాయి, డికి 1180 వచ్చాయి. ఇప్పుడు మన కోటా 2001 ఏ అభ్యర్థి చేరలేదు. సో ఇంకొక రౌండ్ ఎలిమినేషన్ చేయాల్సి ఉంటుంది. అంచేత ఇక్కడ ఏ లీస్ట్ ఓట్స్ వచ్చాయి, ఈ ఏని ఎలిమినేట్ చేస్తాం. ఈ ఏకి వచ్చినటువంటి ఈ 1000 మరియు ఈ 160, ఈ రెండింటిని బీడీలకి అభ్యర్థులకి పంచుతాం అన్నమాట. అదే విధంగా చేస్తాం అనేది చూద్దాం. ఇందులో థర్డ్ రౌండ్లో మనం గమనించినట్టయితే బి, డి మాత్రమే మిగిలారు. బికి 1560 వచ్చాయి, డికి 1180 వచ్చాయి. ఇవి మనం ఇంతకుముందు చూసినటువంటివి 1560, 1180. ఈ రెండు చూసిన తర్వాత మనం ఇప్పుడు ఏ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఏకు ఉన్నటువంటి మెయిన్ పార్సిల్ ఓట్స్ అంటారు. అతనికి ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వచ్చినటువంటి 1000. ఈ 1000లో థర్డ్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వలేదు, బికి కానీ డికి కానీ ఇవ్వనటువంటి వాళ్ళని తీసేసి 200 ఓట్లు తీసేశారు. ఈ 200 తీస్తే 1000లో 200 తీస్తే 800. ఈ 800 ఓట్లలో థర్డ్ ప్రియారిటీ ఓటు బికి 500 పడ్డాయి, అలాగే డికి 300 మాత్రమే పడ్డాయి. అంటే ఏకి సంబంధించిన మెయిన్ పార్సిల్ ఓట్స్ని పంచేసాం, 500, 300. అలాగే నెక్స్ట్ ఈ సి ఎలిమినేట్ అయిపోగా ఈ 160 ఓట్లు మనకి వచ్చాయి. ఆ 160 ఓట్లు థర్డ్ ప్రియారిటీ బికి కానీ డికి కానీ ఇవ్వలేదు, అలాగే సికి ఇచ్చి ఉండొచ్చు. సి ఇక్కడ లేదు కాబట్టి మొత్తం 20 అనుకుంటే ఈ 160లోంచి 20 తీసేయండి, 140 ఓట్లు. ఈ 140 ఓట్లని బి మరియు డీలకి థర్డ్ ప్రియారిటీ ఓట్లు లెక్కించి కలుపుతాం. ఇది సబ్ పార్సిల్ ఓట్స్, దీని ద్వారా వచ్చినటువంటివి. బికి అయితే 20 ఓట్లు వచ్చాయి, అలాగే డికి అయితే 120 వచ్చాయి. ఇప్పుడు ప్రథమ ప్రాధాన్యత ఓటు బికి ఏమో 1560 వచ్చాయి, ఏ నుంచి 500, అలాగే ఇంకొక 20 ఓట్లు సబ్ పార్సిల్ ఓట్స్ వచ్చాయి 2080. 1180 ఏమో డీకి వచ్చాయి, 300 ఏమో సబ్ పార్సిల్ ఓట్స్ ఏ నుంచి వచ్చాయి, అలాగే సబ్ పార్సిల్ ఓట్స్ మళ్ళీ 120 వచ్చాయి. ఈ టోటల్ చూసినట్టయితే ఇక్కడ 1600, ఇక్కడ 2080. మన కోటా చూసినట్టయితే 2001. సో 2001కి అంతకంటే ఎక్కువ వచ్చినటువంటి ఈ వ్యక్తిని మనం
విన్నర్గా ప్రకటించవచ్చు. 2080 వచ్చిన బి అనే అభ్యర్థి విన్నర్గా మనం ప్రకటిస్తారు. ఇది ఎమ్మెల్సీ ఓట్లు వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకి క్యాండిడేట్ పేర్లు ఉంటాయి. వాళ్ళ ఎదురుగా మనం ప్రిఫరెన్షియల్ ఓట్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నెంబర్స్ 1, 2 ఇలా రాస్తే ఇన్వాలిడ్. అది ఏ భాషలో అయినప్పటికీ, తెలుగులో రాసిన, ఇంగ్లీష్లో రాసిన, హిందీలో రాసిన అది ఇన్వాలిడ్. అలాగే ఇంటూ మార్క్ కానీ, లేదా టిక్ మార్క్ కానీ, లేదా టిక్ మార్కు ఇంటూ మార్కులు కానీ వేసినట్టయితే అది కూడా ఇన్వాలిడ్ ఓట్స్లోకి వస్తాయి. మనం సంతకం పెట్టడం కానీ, అలాగే ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయకుండా మిగిలినవన్నీ వేస్తే అది కూడా ఇన్వాలిడ్ కిందే వస్తుంది. ఇందులో ప్రథమ ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయలేదు, మిగిలినవన్నీ వేశారు, అయినప్పటికీ ఈ ఓటు ఇన్వాలిడ్లోకే వస్తుంది. ఇక్కడ కొన్ని పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి చూపించవలసి ఉన్నాయి. గుర్తింపు పత్రం, ఫోటో గుర్తింపు ఉండాలి, ఆధార్ కానీ మరి ఇంకేదైనా ఫోటో గుర్తింపు ఉన్నటువంటి కార్డు. ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన పెన్ మాత్రం ఉపయోగించాలి. అది వైలెట్ కలర్లో ఉన్నటువంటి పెన్ను. ఆ పెన్ తోటే మనం నంబర్ వేయాలి. అలాగే సంఖ్యల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసినాం, 1, 2, 3 ఇలా హిందూ అరబిక్ సంఖ్యలు మాత్రమే వేయాలి. రోమన్ అంకెలు కానీ మరి ఇంకే అంకెలు కానీ అక్షరాల్లో కానీ వేయకూడదు. టిక్ మార్కు, ఇంటూ మార్కు, రౌండ్ చేయడం, ఇతర గుర్తులు ఏవి కూడా ఉపయోగించరాదు. ఖచ్చితంగా ఓటు వేసినప్పుడు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలి. ఆ తర్వాతే మిగిలినవి వేస్తే వేయొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అలా అయితేనే మీ ఓటు వ్యాలిడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.